రాజమౌళి చాలా గొప్ప డైరెక్టరు. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి భిన్నాభిప్రాయం లేదు గదా! ఎంత పెద్ద స్టార్ హీరోతో రాజమౌళి సినిమా తీసినా సరే, రాజమౌళి చెప్పినట్టే ఆ స్టార్ హీరో నటించాలి. రాజమౌళి యాక్షన్ చెప్పాకే నటించాలి. అది గూడా రాజమౌళి చెప్పినట్టే నటించాలి. రాజమౌళి చెప్పమన్న డైలాగ్‌నే జెప్పాలి. కదా! రేపొద్దున నేను చెప్పిన డైలాగులే గదా మీరు జెప్పేది. నేను నటించమన్నట్టే గదా మీరు నటించేది. మీదేముంది మీరు పక్కకు బోండి. నేనే హీరోగా ఉంటానని రాజమౌళి హీరోగా సినిమా తీశాడనుకోండి. ఆ సినిమా హిట్ అయ్యే అవకాశం ఉంటదా? కష్టం గదా! డైరెక్టర్ పని జేయాలి. హీరో పని జేయాలి. అంతే గదా! ఎంత గొప్ప డైరెక్టర్ అయినా. ఇప్పుడు 'ప్రశాంత్ కిషోర్' ఎలక్షన్ స్ట్రాటజిస్టు, మంచి పొలిటికల్ ఎక్స్‌పర్టు, చాలా మందికి సలహాలిచ్చేవాడు. ఎవరికీ ఎలాంటి భిన్నాభిప్రాయం లేదు. ఇప్పుడు మోడీ గెలుపులో 'ప్రశాంత్ కిషోర్' సలహాలున్నాయి. జగన్మోహన్ రెడ్డి 2019 గెలుపులో జగన్మోహన్ రెడ్డి సలహాలున్నాయి. గతంలో తమిళనాడులో స్టాలిన్ గెలుపులో, ఇప్పుడు విజయ్ గెలుపులో 'ప్రశాంత్ కిషోర్' సలహాలున్నాయి. అలాగే చాలా రాష్ట్రాల్లో చాలా మందికి పనిచేశాడు 'ప్రశాంత్ కిషోర్.' బెంగాల్‌లో గతంలో మమతా బెనర్జీకి పనిచేశాడు. ఇట్లా చాలా మందికి పనిచేశాడు. కేజ్రీవాల్‌కి కూడా పనిచేశాడు. కానీ ఇంతమందికి ఎలక్షన్ స్ట్రాటజిస్ట్‌గా పనిచేసిన వాడు సొంతంగా పార్టీ పెడితే బీహార్‌లో ఏం జరిగింది? జన స్వరాజ్య పార్టీ అని పెట్టాడు. మొన్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశాడు. అంటే తను పోటీ చేయలేదు గానీ తన పార్టీ పోటీ చేసింది. ఎక్కడా ఒక్క స్థానం కూడా ఆ పార్టీ గెలుచుకోలే. పైగా చాలా చోట్ల డిపాజిట్ కూడా రాలే. ఆ విషయం ముందే తెలిసి 'ప్రశాంత్ కిషోర్' ఎన్నికల్లో పోటీ చేయలే. కానీ ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు 'ప్రశాంత్ కిషోర్.' ఇప్పుడు బీహార్‌లో బాంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతుంది. ఆ ఉప ఎన్నిక జరగటానికి కారణం ఏందంటే, అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నితిన్ నబీన్ అంటే తెలుసు కదా! బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్. అక్కడ ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయినటువంటి నితిన్ నబీను ఇప్పుడు బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ అయ్యాక ఆ పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు. అంటే స్టేట్ పాలిటిక్స్ నుంచి నేషనల్ పాలిటిక్స్‌కి నితిన్ నబీన్ వెళ్ళాడు కాబట్టి అక్కడ ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేశాడు. రాజీనామా చేశాక అక్కడ ఉప ఎన్నిక అనివార్యం గదా! ఆ ఉప ఎన్నికల్లో ఇప్పుడు 'ప్రశాంత్ కిషోర్' పోటీ చేస్తున్నాడు. నిజానికి ఆ స్థానంలో పోటీ చేయటం అనేది ఒక పెద్ద టాస్క్. ఎందుకంటే అది బీజేపీ కంచుకోట. 1995 నుంచి వరుసగా అంటే ఇప్పుడు 3 దశాబ్దాలకు పైగా 30 సంవత్సరాలకు పైగా వరుసగా బీజేపీ అక్కడ గెలుస్తూ ఉంది. 1995లో ఫస్ట్ టైం గెలవటం అక్కడ స్టార్ట్ అయింది బీజేపీకి. నితిన్ నబీన్ వాళ్ళ ఫాదర్ అక్కడి నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. 2005 నుంచి నితిన్ నబీన్ వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. అంటే నితిన్ నబీన్ వాళ్ళ ఫాదరు ఒక 4 సార్లు, నితిన్ నబీన్ ఒక 5 సార్లు, మొత్తం 9 సార్లు వరుసగా బీజేపీ అక్కడి నుంచి గెలుస్తూ వస్తుంది. ఈ 30 సంవత్సరాల కాలంలో. అలాంటి కంచుకోటలో అందులోనూ మళ్ళా ఓటింగ్ ఎప్పటికప్పుడు పెరుగుతూ వస్తుంది. గతంలో జరిగిన ఎన్నికల్లో అంటే 2020లో అక్కడ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ నితిన్ నబీన్‌కి 59% ఓటింగ్ వస్తే, మొన్న రీసెంట్‌గా జరిగిన ఎన్నికల్లో 63% ఓట్లు నితిన్ నబీన్‌కొచ్చాయి. అక్కడ 3 లక్షలకు పైగా ఉన్న ఓట్లలో 63% ఓట్లతోటి ఒక బ్రహ్మాండమైన విజయం నితిన్ నబీన్‌కొచ్చింది. అందులో అక్కడ సామాజిక వర్గాల వారీగా కూడా బీజేపీకి చాలా గట్టి పట్టుంది, బలం ఉంది. ఇప్పుడు అలాంటి చోట 'ప్రశాంత్ కిషోర్' పోటీ చేస్తున్నాడు. మరి ఎందుకు పోటీ చేస్తున్నట్టు? అంటే 2 రకాలు. బీజేపీ కంచుకోటలో బీజేపీని ఓడించగలిగితే నేషనల్ పాలిటిక్స్‌లో కూడా 'ప్రశాంత్ కిషోర్' గురించి చర్చ మళ్ళొస్తది. ఇప్పుడు అక్కడ పార్టీ పెట్టుకున్నాడు, ఫెయిల్ అయింది. 'ప్రశాంత్ కిషోర్' గురించి చర్చ లేకుండా పోయింది. మళ్ళా చర్చలోకి రావాలంటే ఎక్కడో చోట కాదు మళ్ళా. బీజేపీ కంచుకోటలో గెలిస్తే ఇతను గదరా దమ్మున్నోడు అంటారు. అది అనిపించుకోవటానికి ఇప్పుడు అక్కడి నుంచి పోటీ చేస్తున్నాడు. 1. 2 ఆడు గెలవపోయినా సరే అది బీజేపీ కంచుకోట కాబట్టి గెలవలేకపోయాడు. అయినా సెకండ్ ప్లేస్ వచ్చింది చూడండి అంటారు. సెకండ్ ప్లేస్ అయినా తెచ్చుకోగలిగితే, మంచి ఓటింగ్ తెచ్చుకోగలిగితే. అందుకని మంచి ఓటింగ్ తెచ్చుకోవాలి. కనీసం సెకండ్ ప్లేస్‌లోకి తెచ్చుకోవాలి. సెకండ్ ప్లేస్‌లో గనక 'ప్రశాంత్ కిషోర్' అక్కడ వస్తే అక్కడ ఆర్‌జేడీ కూటమి పర్ఫార్మెన్స్ తగ్గింది. 'ప్రశాంత్ కిషోర్' మళ్ళా యాక్టివేట్ అయ్యాడు. అక్కడ బీజేపీకి ప్రత్యామ్నాయం అంటే బీజేపీ, జేడీయూ కూటమికి ప్రత్యామ్నాయం 'ప్రశాంత్ కిషోర్' అనేది ఆయన చెప్పుకోవచ్చు. 'ప్రశాంత్ కిషోర్' చెప్పుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి తన పార్టీని మళ్ళీ లైవ్ రేట్‌లోకి తీసుకురావాలన్నా, తను లైవ్ రేట్‌లో ఉండాలన్నా
ఇప్పుడు అక్కడ పోటీ చేయటం అనివార్యం, అవసరం అని ప్రశాంత్ కిషోర్ కనిపించినట్టుంది. అందుకని పోటీ చేస్తున్నాడు. ఇప్పుడు గెలవటం అక్కడ సాధ్యమయ్యే పని కాదు. ఏదన్నా కాలం కలిసొచ్చి గెలిస్తే చెప్పలేం గానీ 90% అక్కడ ప్రశాంత్ కిషోర్ గెలవటానికి అవకాశమే లేదు. ఒకవేళ 10% గెలిస్తే చెప్పలేం. అది కూడా సాధ్యం కాదులేండి, అంత ఈజీ కాదు. కానీ సెకండ్ ప్లేస్‌లోకైనా ప్రశాంత్ కిషోర్ వస్తే, థర్డ్ ప్లేస్‌లోకి అక్కడ ఆర్‌జేడీ పార్టీ పోయిందనుకోండి, అక్కడ ట్రయాంగిల్ ఫైట్. ప్రభుత్వ వ్యతిరేక ఓటుని ఇప్పుడు ఇద్దరు జీర్చుకోవాలి. ప్రశాంత్ కిషోర్, ఆర్‌జేడీ ఇద్దరు జీర్చుకోవాలి. సెకండ్ ప్లేస్‌లో కన్నా వస్తే ఆర్‌జేడీ ఏమీ లేదుగా, ఇక బీజేపీకి అక్కడ జేడీయూ కూటమికి ప్రత్యామ్నాయం ప్రశాంత్ కిషోరే అని చెప్పుకోవడానికి ఈ ప్రయత్నం చేస్తున్నట్టు ఉంది. బట్ అది ఎంతవరకు వర్కౌట్ అయిద్దనే చూడాలి. బట్ ప్రశాంత్ కిషోర్ ఎమ్మెల్యేగా నిలబడి ఓడిపోతే కొంత అతను పరుగు పోయినట్టు, అది అర్థం కావట్లేదు అతనికి. ఎంత ఎన్నికల స్ట్రాటజిస్ట్ అయినా సరే అతను అతని స్ట్రాటజీలు సరిగా లేవు, అతని విషయంలో సరిగా లేవు. అంటే గొప్ప డాక్టర్ తనకు తాను వైద్యం చేసుకోలేడంటారు కదా, అదే పరిస్థితి ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ది. అక్కడ ఎమ్మెల్యేగా నిలబడి ఓడిపోతే అతని మాటకి వాల్యూ తగ్గిద్ది. నువ్వే ఎన్నికల్లో గెలవలేవు, మళ్ళీ నువ్వు మాకు చెప్పొచ్చేవాడివా అనే వాళ్ళు ఉంటారు. కాబట్టి సలహాదారుగా ఉంటే మంచిది. ఎవరి పని వాళ్ళు చేస్తే బాగుంటుంది. ఇప్పుడు అనవసరంగా ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో నిలబడి నాకు తెలిసి ఓడిపోతాడు. ఓడిపోవటానికి అక్కడ అవకాశం ఉంది. అది కూడా అంటే ఇప్పుడు ఏంటంటే అక్కడ నితీష్ కుమార్ సీఎంగా లేడు. నితీష్ కుమార్ని కేంద్రాన్ని తీసుకెళ్లి రాజ్యసభ సభ్యునిగా చేసి అక్కడ బీజేపీ సీఎం సీటుని తీసుకుంది. దాన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయాలని. ఇప్పుడు నితీష్ కుమార్ లేడు కాబట్టి, నితీష్ కుమార్ చాణక్యం లేదు కాబట్టి ఇప్పుడు తను ఎంతో కొంత మంచి ఓట్ బ్యాంక్ సంపాదించవచ్చు, సెకండ్ ప్లేస్కైనా రావచ్చు, కొద్దిగా ప్రయత్నం చేస్తే గెలవచ్చు అని ప్రశాంత్ కిషోర్ అంచనాలు వేసుకుంటున్నట్టున్నాడు. కానీ అది ఆ నియోజకవర్గంలో అయితే, బాంకీపూర్లో అయితే సాధ్యమయ్యే పని కాదు. వేరే చోట ఏమో చెప్పలేం కానీ ఈ బాంకీపూర్ అనేది బీజేపీ కంచుకోట. అందులోనూ ఎప్పటికప్పుడు ఓటింగ్ పెరుగుతూ ఉంది. చూడండి. థ్యాంక్ యూ అండి.